మన పురాణములు. ఎప్పుడైనా అనిపించిందా అసలు భాగవతం ప్రజల్లోకి ఎలా వచ్చిందంటారు? ఇంత గొప్పగా అందరికీ తెలిసేలా ఎవరు తీసుకొచ్చారంటారు? రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఈరోజు ఆ వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వేదవ్యాసుడిని నారదుడు ప్రార్థించారట. ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు వ్యాసుడు తన ఆశ్రమంలో భాగవతాన్ని రచించడం ప్రారంభించారుట. దానిని మన అదృష్టవశాత్తు మన తెలుగువారైనటువంటి పోతనామాత్యుల వారు ఆంధ్రీకరించడం జరిగింది. మరి పోతన గారు ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తేనే మహానుభావుడికి శారదాదేవి కృపతో అలవోకగా ఆంధ్రీకరించడం అనేటువంటి గొప్ప కార్యక్రమం చాలా సునాయాసంగా జరిగిపోయిందట. ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణం అలా ఆ రోజున జరగడం జరిగింది. అటువంటి భాగవతంలో సౌనకాది మహర్షులందరూ కూడా దీర్ఘసత్రయాగం చేస్తున్నారట. సత్రయాగము అనేటువంటి యాగము ఒక విచిత్రమైనదని చెప్పాలి. దీర్ఘసత్రయాగము అంటే చాలా కాలం పాటు కొనసాగేటువంటి యాగం అన్నమాట. దానిని నైమిసారణ్యంలో చేశారట. ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉంటే దానిని సత్రయాగము అని పిలుస్తారనమాట. అటువంటి దీర్ఘసత్రయాగం చేస్తున్నారనమాట. అటువంటి వారందరూ కూడా దీర్ఘసత్రయాగాన్ని చేయడం ప్రారంభించారు. దానికి అనువైనటువంటి ప్రదేశంగా నైమిసారణ్యాన్ని వారందరూ కూడా ఎంచుకోవడం జరిగింది. అయితే ఆ నైమిసారణ్యంలో చేసినటువంటి క్రతువు మహా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి క్షేత్రమే నైమిసారణ్యం. అటువంటి చోట ఈ దీర్ఘసత్రయాగం చేసినట్టయితే బావుంటుంది అని చెప్పి సౌనకాది మహర్షులందరూ కూడా ఈ యాగాన్ని ప్రారంభించడం జరిగింది. అక్కడికి సూత మహర్షుల వారు విచ్చేయటం జరిగింది. ఇప్పుడు ఒక కోయిల వచ్చిందనుకోండి, అదొక పాట పాడితే బావుంటుందని కోరుకుంటామా లేదా? ఒక నెమలిని మనం చూసామనుకోండి, ఒక్కసారి మనం వంక అది చూసి పురివిప్పి నాట్యం చేస్తే బావుంటుందని చెప్పి కోరుకోకుండా ఉంటామా చెప్పండి? అదేవిధంగా సూతుల వారు కనిపించినప్పుడు, అయ్యా భగవంతుని గురించి ఓ 4 మాటలు మాకు చెప్పండి అని అడగకపోతే ఎలా చెప్పండి? అలా అడగనివాడు అదృష్టవంతుడు ఎలా అవుతాడు? అడిగి 4 మాటలు చెప్పించుకున్నవాడు అమితమైన అదృష్టవంతుడు కాకుండా ఎలా ఉంటాడు? మరి సూతుడు పురాణ వాంగ్మయం అంతా తెలిసినవారు. అటువంటి వారు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణాలలో ఉండేటువంటి విశేషాలను, హరికథామృతాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు. అందుకని చెప్పి సౌనకాది మహర్షులందరూ కూడా సూతుడిని అడిగారట, అయ్యా మీరు రోమ మహర్షుని కుమారుడు కదా, మీకు పురాణాలలో అన్ని విషయాలు తెలుసు కదా, సుఖబ్రహ్మ చేత ప్రవచనం చేయబడినటువంటి భాగవతము మీకు కరతలామలకము. అందులో హరినామాలు, హరిభక్తి, హరికథామృతము విశేషంగా చెప్పబడ్డాయి. ఏ భగవంతుని గుణాలు వింటే గనక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఉండకుండా ఉంటుందో, ఏ భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను విని తీరాలో, అటువంటి విషయాలన్నీ ఉన్నటువంటి మహాద్భుతమైన గ్రంథమే భాగవతం. అటువంటి పురాణం గురించి మాకు కొంచెం వివరించండి అని అన్నారట. అసలు ఆ శ్రీహరి కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించారు? అందున వసుదేవుని కుమారునిగానే ఎందుకు జన్మించవలసి వచ్చింది? అన్ని అవతారాల్లో కూడా వచ్చినట్లుగా కాక అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించారు? కంసుణ్ణి ఎందుకు వధించారు? అంటూ ప్రశ్నల మీదే ప్రశ్నలట. తాను వచ్చిన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో అంత విడంబం చేస్తూ, అంతకాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసుల్ని సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాయలను, విశేషాలను, మహత్యాలను ప్రదర్శించారు భగవంతుడు. అవన్నీ మాకు చెప్పండి అని చెప్పి వేడుకున్నారట. ఆ అడగటం వారికి నచ్చింది. ఇలా భాగవతం గురించి వారు అడిగినవన్నీ విని అన్ని వివరాలని కూడా పూసగుచ్చినట్టుగా సూత మహర్షుల వారు సౌనకాది మునులందరికీ కూడా అడిగినట్టుగా వివరించడం జరిగిందట. ఆ విధంగా భాగవతం మన వరకు రావటం, కూసిన్ని వివరాలు మనం కూడా వాటి నుండి చెప్పుకోగలిగేలా మన మధ్యలో ఉండడం జరుగుతుంది. మనం వినే భాగ్యం, మనం తలుచుకునే భాగ్యం, నెమరు వేసుకునే భాగ్యం మనకి కలగడం జరిగింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.